హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరొకడం. నేను మీ ప్రసాద్. పోలీస్ విచారణకి పైలట్ మరియు లోకో పైలట్ బండారం బయటపడబోతుందా? విషయం ఏంటి అంటే, మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రాప్తాడు పర్యటన అక్కడ చోటు చేసుకున్న పరిణామం ఒకదాని తర్వాత ఒకటి పరిశీలిస్తే తీవ్ర అనుమానాలకు తావిస్తుంది. ప్రధానంగా సరే, ఆయన మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకు సంబంధించిన అభిమానులు, కార్యకర్తలు వీళ్ళందరూ ఉంటారు. ఎంత ఉన్నా కానీ ఆయన అక్కడికి పర్యటనకు వెళ్ళారు. సరే, పర్యటన ముగించుకున్న తర్వాత అంటే హెలికాప్టర్ ద్వారా వెళ్ళారు, మళ్ళీ హెలికాప్టర్ ద్వారానే తిరుగు ప్రయాణం కూడా అన్నట్టుగా షెడ్యూల్ ప్రకటించారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. అసలు అక్కడికి వచ్చిన ఆ జనం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల, వైసీపీ కార్యకర్తల కాదా? అటువంటి కార్యకర్తలు అభిమానులు అయినప్పుడు మరి వాళ్ళందరూ వెళ్ళి ఆ హెలికాప్టర్ మీద ఎలా పడతారు? ఆ హెలికాప్టర్ డ్యామేజ్ అయ్యింది అని చెప్పేసి ఎలా చెప్పారు? ఇదంతా బాగానే ఉంది. హెలికాప్టర్ డ్యామేజ్ అయిందని చెప్పేసి అన్నప్పుడు ఆయన రోడ్డు ప్రయాణం ద్వారా వెళ్ళారు. మరి ఆ హెలికాప్టర్కి ఇబ్బంది కలిగినప్పుడు అది ఎలా టేక్ ఆఫ్ అవుతుంది? ఇది కదా అసలు ప్రశ్న. అంటే ఎందుకు అక్కడ అసలు నిజంగా టేక్ ఆఫ్ అయింది, మరి ఎట్లా అయ్యింది? టేక్ ఆఫ్ అయ్యేదే ఉంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాంట్లో తిరుగు ప్రయాణం చేయొచ్చుగా. సో ఇక్కడే కొంత చాలా అనుమానాలకు తావిస్తుంది. సో ప్రధానంగా ఏంటి అంటే, ఓ ప్రక్కన జగన్మోహన్ రెడ్డి గారు కావాలని, అంటే వైసీపీ వాళ్ళు కావాలని ఇదంతా ప్లాన్ చేశారా అన్నట్లుగా చాలామంది అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నారు. సో అసలు అక్కడికి ఏ విధంగా ఆ కార్యకర్తలందరూ కూడా ఒకేసారి వచ్చి మీద పడేలాగా చేస్తారు? పోలీసుల వైఫల్యమా, లేకపోతే ఇంకా ఏదైనా ఉన్నదా? సో అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు అంటే జగన్మోహన్ రెడ్డి గారు సురక్షితంగా ఉండాలని కోరుకుంటారు కదా. మరి అటువంటిప్పుడు అదే హెలికాప్టర్ డ్యామేజ్ అయ్యేలాగా వాళ్ళ ప్రవర్తన ఎందుకు ఉంటుంది? ఇదంతా ఒక ఎత్తు. అసలు నిజంగానే హెలికాప్టర్కి అక్కడ విండ్షీల్డ్ దెబ్బతిందా లేదా? విండ్షీల్డ్ దెబ్బతిని ఉంటే టేక్ ఆఫ్ చేసుకోవడానికి అవకాశం ఎలా ఉంటుంది? సో అయినా సరే అక్కడ పైలట్ మరియు లోకో పైలట్లు వాళ్ళు టేక్ ఆఫ్ చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. ఇంకా విచిత్రమైన విషయం ఏంటి అంటే, అది డెస్టినేషన్ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళకుండా ఇంకెక్కడికో వెళ్ళిందట. సో ఇది మరింత అనుమానానికి బలపరిచేలాగా చేసింది. సో ఇక్కడ ఇందు గురించే పోలీసులు ఈ కోణంలో ఆలోచించి పైలట్ని మరియు ఆ కో పైలట్ని ఇద్దరిని పోలీసు విచారణకి రమ్మని పిలవడం జరిగింది. సో ఈ నేపథ్యంలో వాళ్ళు ఏ విధంగా ప్రశ్నించబోతున్నారు, వీళ్ళు ఏం సమాధానం చెప్పబోతున్నారు? సో మీరు అసలు ఏ విధంగా టేక్ ఆఫ్ చేస్తారు? సరే, టేక్ ఆఫ్ చేస్తున్నారు. టేక్ ఆఫ్ చేస్తున్నప్పుడు అసలు అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి అని చెప్పేసి సదరు అధికారులు కూడా తెలియజేయవలసిన బాధ్యత ఉంటుందిగా. మరి ఎందుకని చెప్పలేదు? ఎవరికి ఒక మాట మంతి లేకుండా సడన్గా వాళ్ళు టేక్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోయారు. సో ఎందుకు వెళ్ళారు, ఎవరు చెప్పారు, ఎవరు చేయించమన్నారు ఆ టేక్ ఆఫ్ అని చెప్పేసి ఇప్పుడు ప్రశ్నలు ఖచ్చితంగా సంధిస్తారు. మరి దానికి ఆ పైలట్లు ఏమి సమాధానం చెప్పబోతున్నారు? సో ఇక్కడ మనం కనుక గమనించినట్లయితే వైసీపీ వాళ్ళు ఏదైనా సరే ఒక కాంట్రవర్షియల్ ఇష్యూ వచ్చింది అని అంటే ఖచ్చితంగా అక్కడ అధికారులు బలైపోతూ ఉన్నారు. సో మనం కోకొల్లలుగా చూసాం ఎన్నో ఉదాహరణలు. మద్యానికి సంబంధించిన దాంట్లో కావచ్చు, ఇసుకకు సంబంధించిన దాంట్లో కావచ్చు, అంతెందుకు ఐఎండ్పిఆర్కి సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, ప్రతి దాంట్లో కూడా అధికారులు. ఇంకా ఏదైనా కేసులు ఉన్నాయి కదా, కాదంబరి జత్వాని లాంటివి, అందులో కూడా ఐపీఎస్లో బలైపోయారు. రఘురామకృష్ణరాజు గారి కేసులో కూడా చాలామంది పోలీసు అధికారులు సస్పెండ్ అయ్యారు. సో ఈ విధంగా జరుగుతుంది అంటే అక్కడ ఏదో జరుగుతాం. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆ పైలట్ల భవిష్యత్ ఏంటి? అసలు వాళ్ళు ఏ విధంగా వెళ్ళిపోతారు? మినిమం వాళ్ళకి తెలుస్తుంది కదా, పలానా అధికారికి మనం రిపోర్ట్ చేయాలి, చెప్పాలి, చేయాలి. ఏమీ చెప్పకుండా ఏదో ఒక క్యాబ్ వచ్చినట్టుగా అట్లా వదిలేసి వెళ్ళిపోతారా? పైగా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అక్కడ నాకు హెలికాప్టర్ ద్వారా మరలా తిరుగు ప్రయాణం చేయడానికి అక్కడ తీవ్రమైన ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి అంటాం. దానికి తగినట్టుగా ఏదో పుండు మీద కారం చల్లితే ఉంటుందంటారు చూసారా? ఆ రకంగా గోరంట్ల మాధవ్ ఏమన్నారు? ఆయన దగ్గర ఉన్న సమాచారం అంట, ప్రభుత్వం ఎటువంటి పన్నాగాలు పన్నుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కావాలనే హెలికాప్టర్ ద్వారా కాకుండా రోడ్డు మార్గాన్ని వెళ్ళేలాగా చేసి దారి మధ్యలో ఏదో ఆయన పైన దాడులకు పాల్పడాలి అనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది అన్నట్లుగా ఆయన దగ్గర సమాచారం ఉంది అని చెప్పేసి అన్నారు. మరి ఇదంతా సమాచారం ఉంది అని చెప్పేసి ముందే వాళ్ళ దగ్గర ఏ విధంగా ఉందని చెప్తూ ఉంటారు? సో ఇక్కడ వీటన్నిటి వల్లనే లేనిపోయిన ఇబ్బందులు, అనుమానాలు అన్నీ తలెత్తాయి. సో ఇప్పుడు దీనికి సంబంధించి వాళ్ళని ఈరోజు విచారణకు రమ్మన్నారు. ఆ విచారణకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం సమాధానం చెప్పబోతున్నారు? సరే, వాళ్ళకి ఎటువంటి రాజకీయపరమైన అంశాలు ఉండవు. ఎవరైనా ఏదైనా చెప్తే ఇక అవసరం లేదు, మీరు వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోతారు. వెళ్ళేటప్పుడు కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయిగా, ఖచ్చితంగా సదరు అధికారులకి ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయవలసిన బాధ్యత ఉంటుంది. మరి అవన్నీ వదిలేసి ఏ విధంగా వాళ్ళు టేక్ ఆఫ్ చేసుకుంటారు? సో నిజంగానే వాళ్ళు పర్మిషన్ తీసుకొని టేక్ ఆఫ్ చేశారా?
ఏం జరిగింది ఏంటి, అప్పుడు ఉన్నది అధికారులు ఎవరు, సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఆ ప్రశ్నల రూపంలో సంధిస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా బయటికి రాబోతోంది. సో ఇప్పుడు అసలు కథ, జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ ద్వారా ప్రయాణం చేసి తిరుగు ప్రయాణం కూడా హెలికాప్టర్ ద్వారా వెళ్తున్నామని చెప్పి షెడ్యూల్లో పేర్కొని మరి ఆల్ ఆఫ్ ఏ సడన్గా నేను హెలికాప్టర్లో వెళ్ళను, దారి మార్గాన్ని అంటే రోడ్డు మార్గాన్ని వెళ్తాను అని చెప్పేసి అనడం ఏంటి ఇది అని చెప్పేసి చాలామంది అనుమానాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. సో ఇదంతా పక్కా ప్లానింగ్తోనే ముందే వాళ్ళు రచించుకున్నారా, అంటే ప్రభుత్వాన్ని ఎక్కడో చోట ఇరుకుని పెట్టాలి అనే ఉద్దేశంతో ఉన్నారా, లేదు ఏంటి ఇదంతా కూడా అసలు నిజంగా ప్రభుత్వాన్ని ఇరుకుని పెడదాం అనుకున్నారా, లేదు నిజంగా జెన్యూన్గానే అక్కడ అనుకోకుండా ఈ యొక్క విండ్షీల్డ్ దెబ్బతింది అని చెప్పేసి అంటారా, అదే జరిగితే వాళ్ళు ఎలా టేకాఫ్ చేస్తారు, మరి ఇవన్నీ కూడా ఒకదానికొకటి లింక్ ఉన్న పాయింట్స్. మరి ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది, ఈ పైలట్లు ఏం చెప్పబోతున్నారు అనేది చాలా ఆసక్తికరంగా మారబోతోంది. మరి ఈ తరుణంలో ఏంటి ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం ఎలా ఉంది, అంటే ప్రతిపక్ష నాయకుడికి సరైన భద్రత లేదా, సో ఆ భద్రత కరువైంది, సరైన సెక్యూరిటీ లేదు, సేఫ్టీ లేదు అని చెప్పేసి వైసీపీ నాయకులు లేవనెత్తారు. ఖచ్చితంగా వాళ్ళకి ఆ రైట్ ఉంటుంది. సో ఇక్కడ ఒకవేళ లేదు కావాలని వీళ్ళు ఈ విధంగా చేశారు అని అంటే అప్పుడు అసలు వ్యవహారం బయటకు వస్తుంది. లేదు ఇదంతా జెన్యూన్గానే ఉంది అంటే పెద్దగా ఇబ్బందులే ఉండవు, అది ప్రభుత్వ వైఫల్యంగా పేర్కొనే అవకాశాలు ఉంటాయి. సో ఈ నేపథ్యంలో అసలు నిజంగానే అక్కడ హెలికాప్టర్ పైన ఈ యొక్క వచ్చిన జనాలందరూ కూడా వీళ్ళు మీద పడ్డారా, ఏం చేశారు, లేదు పడ్డారా లేదా, అసలు పడటానికి అసలు వాళ్ళు నిజంగానే వైసీపీ కార్యకర్తల ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా ఆలోచించి అసలు వాస్తవాన్ని బయటకు తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టవలసిన బాధ్యత ఉంటుంది. సో ఈ నేపథ్యంలో మరి ఈ పైలట్లు నోరు తెరిచి ఏం సమాధానం చెప్పబోతున్నారు అనేది చాలా చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది. మరి ఈ నేపథ్యంలో చూద్దాం ప్రజలు కూడా ఎటువంటి ఆలోచనతో ఉన్నారు ఏంటి అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఏదైతే ఆ రాప్తాడు నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించినప్పుడు హెలికాప్టర్ నడిపిన పైలట్ మరియు కో పైలట్ని ఈరోజు పోలీసు విచారణకి పిలవబోతున్నారు. మరి వాళ్ళు ఏమి నోరు తెరబోతున్నారు అనే దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ.